మల్లం రమేష్ గారు, రామకోటేశ్వర గారు, మా చిన్నదన తల్లికి స్వాగతం పలుకుతూ 48వ వార్షికోత్సవం, కిన్నెర 48 సంవత్సరాలు సాహితీ సాంస్కృతిక ప్రయాణం చేస్తూ 50వ సంవత్సరానికి అడుగు పట్టబోతుంది. మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంవి నారాయణరావు గారి ఆశీస్సులతో అప్పటి అధ్యక్షులు డాక్టర్ ప్రభాకర్ రావు గారు, ఉపాధ్యక్షుడు డాక్టర్ సివి రమణాచారి గారు, మా కిన్నెర సభ్యులు, వీరందరి సహాయ సహకారాలతో, వారి పెద్దల ఆశీస్సులతో, పత్రికా విలేకరుల యొక్క సహకారంతో కిన్నెర 48 సంవత్సరాలు ప్రయాణం విజయవంతంగా గడిచింది. కిన్నెర రజతోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సహకారంతో 25 రోజుల పాటు లలిత కళాతోరణంతో 23 జిల్లాల నుంచి కళాకారులను తీసుకొచ్చి ప్రదర్శనలు ఏర్పాటు చేసి అది విజయవంతం అవడంతో ప్రతి సంవత్సరం 26 రోజులు, 28 రోజులు, 30 రోజులు, 31 రోజులు ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు పెడుతూ కళాకారులను వివిధ జిల్లాల నుంచి కళాకారులతో కార్యక్రమాలు ఏర్పడుతుంది. ఆ పరంపరలో ఈ 48వ వార్షికోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం క్రమంగా మాయా వినోదం అనే కార్యక్రమం చేద్దాం అనే సంకల్పం రాగానే రమణాచారి గారు తప్పకుండా చేద్దాం, గతంలో ప్రభుత్వం కూడా చేసింది, మళ్ళీ మనం అందరం చేద్దామని వారు చెప్పడం, దాని కంటిన్యూషన్స్గా నాటకోత్సవం ఈ 3 రోజులు రవీంద్ర భారతిలో, 4 రోజులు తెలుగు విశ్వవిద్యాలయంలో మా 48వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. దీనికి మాకు ఈ మాయా వినోదం కానీ సహకరించిన ముందు చొక్కాపు వెంకటరమణ గారు, జీవీఎం రాజు గారు, మల్లం రమేష్ గారు ఎంతో కృషి చేసి ఈ కళాకారులందరినీ ఎంపిక చేశారు. మనకి 64 కళలు కాబట్టి 64 అంకెతో బాగుంటుందని 64 మంది మ్యాజిక్ మ్యూజిక్ కళాకారులు ఎంచుకొని ప్రతిరోజు ఒక 31 మంది కళాకారులతో 21 మంది కళాకారులతో ఈ కార్యక్రమాన్ని 5 నిమిషాలు 3 నిమిషాలకి రవీంద్ర భారతిలో మేము ఏర్పాటు చేసాం. ఇక నాటకాలకి వస్తే మంచి నాటకాలు మనం సెలెక్ట్ చేయడానికి మా రామకోటేశ్వర గారు, సుబ్బరాయ స్వామి గారు, బుజ్జి గారు సహకారంతో మేము నాటకాలు ఎంపిక చేసాం. ఈ నాటకాలకి ముఖ్యంగా ప్రోత్సహిస్తుంది సౌజన్యమూర్తులు 4 నాటికలకి బుజ్జి సౌజన్యం చేస్తున్నారు. ఒకదానికి బిఎన్ఎస్ కుమార్, ఒకదానికి సుబ్బరాయ శర్మ గారు, రాధాకృష్ణ, మన గుమ్మడి గోపాలకృష్ణ, వీళ్ళ నలుగురు ఈ నాటికలు స్పాన్సర్ చేస్తూ ఫైనల్ ఏఆర్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఏఆర్ కృష్ణ అవార్డు భిక్షు గారి ప్రదానం చేస్తుంది. ఈ కార్యక్రమం గుర్తునే ముందర చెప్పాను, మిగిలిన విషయాలు రమణాచారి గారు చెప్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మన అందరికీ బాగా కావాల్సిన వారు పరిచయస్తుడు పట్టాభిరామ్ గారు ఉండుంటే ఆయన ఆధ్వర్యంలో కూడా బాగా జరుగుండేది. కానీ ఆయన పోయే వారం రోజుల ముందర కూడా ఎలా కార్యక్రమాలు చేయాలి అనేది కూడా మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. అనారోగ్యంగా వారు సత్వస్థ సందర్భంగా 12వ రోజు వారి కార్యక్రమంలో నేను ఈ మాయా వినోదము పట్టాభిరామన్ గారికి అంకితం ఇస్తున్నామని చెప్పాను. దాని ప్రకారం ఈ రోజున ఈ మాయా వినోదాన్ని వారికి అంకితం చేస్తూ వారి ఫోటో కూడా మనం ఇవ్వాలిగా అనుకుంటున్నాం. ఇది సూత్రప్రాయంగా ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ మిగిలిన విషయాలన్నీ ఈనాటి అధ్యక్షులు
ఈ కార్యక్రమ స్ఫూర్తిదాత, మా అందరితోటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా వెనకాతల ముందు నడిపిస్తున్నటువంటి మా రమణాచారి గారిని మాట్లాడాల్సిందో